ఈ వీడియోలో ఆస్కార్కి సంబంధించిన స్టాటిక్ జీకే గురించి తెలుసుకుందాం. మొదటగా ఆస్కార్ అవార్డ్ ట్రోఫీని ఎవరు రూపొందించారు? సెడ్రిక్ గిబ్బన్స్. ఈ ట్రోఫీ పైన 5 స్పోక్స్ ఉంటాయి. అవి యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, రైటర్స్ అండ్ టెక్నీషియన్స్ని సూచిస్తాయి. ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డ్స్ని ఎప్పుడు ప్రదానం చేశారు? 1927, 1928లో వచ్చిన బెస్ట్ మూవీస్ని ఫైనలైజ్ చేసి 2 ఏళ్ల తర్వాత 16th May 1929లో ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డ్స్ని ప్రదానం చేశారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్స్కి ఇచ్చే ట్రోఫీ దేంతో తయారు చేస్తారు? ట్రోఫీని బ్రాంజ్తో తయారు చేస్తారు. తర్వాత 24 క్యారెట్ గోల్డ్తో కోటింగ్ చేస్తారు. ట్రోఫీ యొక్క హైట్ 34.29 సెంటీమీటర్స్. ట్రోఫీ యొక్క వెయిట్ 3.85 kgs. ఫస్ట్ అకాడమీ అవార్డ్స్ సెరమనీ ఎక్కడ జరిగింది? 1929లో జరిగిన ఫస్ట్ ఆస్కార్ అవార్డ్స్ సెరమనీలో ఫస్ట్ బెస్ట్ యాక్టర్ ఎవరు? ఎమిల్ జానింగ్స్. ఇప్పటివరకు ఎక్కువ ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకున్న మూవీ ఏంటి? ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ ఎవరు? రిచర్డ్ ఆటెన్బరో తెరకెక్కించిన గాంధీ మూవీకి 8 ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. ఇందులో ఒక అవార్డు మన ఇండియన్ గెలుచుకున్నారు. ఆమె భాను అతయ్య. ఈమె ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ అండ్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్. ఈమె బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ కేటగిరీలో అవార్డు గెలుచుకున్నారు. ఏఆర్ రెహమాన్ గారు ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఏ కేటగిరీలో అందుకున్నారు? 2009లో ఏఆర్ రెహమాన్ గారు 2 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారు. ఒకటి ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో అయితే మరొకటి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో. ఫస్ట్ ఆస్కార్ అవార్డ్స్ 1929 నుంచి ప్రెజెంట్ 2025 వరకు మన భారతీయులు ఎవరెవరు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారో ఈ షాట్లో తెలుసుకోండి. ఆస్కార్ చరిత్రలో ఫస్ట్ బెస్ట్ పిక్చర్ అవార్డు అందుకున్న మూవీ ఏది? ఆస్కార్ అవార్డును ఎన్ని కేటగిరీస్లో ప్రదానం చేస్తారు? మొదట్లో ఈ ఆస్కార్ అవార్డును 13 కేటగిరీస్లో ఇచ్చేవారు. ప్రస్తుతం 23 కేటగిరీస్లో ఇస్తున్నారు. అతి చిన్న వయసులో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న యాక్టర్ ఎవరు? టేటమ్ ఓనీల్. ఈమె బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ సపోర్టింగ్ రోల్ కేటగిరీలో 1974లో అవార్డు అందుకున్నారు. ఎక్కువ ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకున్న వ్యక్తి ఎవరు? అతి పెద్ద వయసులో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న వ్యక్తి ఎవరు? 1929లో జరిగిన ఫస్ట్ ఆస్కార్ అవార్డ్ సెరమనీలో బెస్ట్ యాక్ట్రెస్గా అవార్డు గెలుపొందిన వారు ఎవరు? ఆస్కార్ అవార్డుకి ఎందుకంత క్రేజ్? ఆస్కార్ ట్రోఫీని సినిమా రంగంలో సక్సెస్కి సింబల్గా చూస్తారు. ఆస్కార్ అవార్డు విన్నర్ యొక్క కెరీర్ అంతకుముందు ఆ తర్వాత అన్నట్టుగా మారిపోతుంది. ఆస్కార్ అవార్డు విన్నర్, ఆస్కార్ అవార్డు లారియట్, ఆస్కార్ అవార్డు రిసీవర్ అనే పేర్లు యాక్టర్స్కి, డైరెక్టర్స్కి, టెక్నీషియన్స్కి మొదలగు వారికి పేరు ప్రతిష్టలతో పాటు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెస్తుంది. అది సినిమా రంగంలో కావచ్చు, అడ్వర్టైజింగ్ రంగంలో కావచ్చు, మొదలగు రంగాల్లో అవకాశాలు తెచ్చిపెడుతుంది. ఆస్కార్ అవార్డు విన్నర్ పలానా సినిమాకి సైన్ చేశాడు అనగానే ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. ఫస్ట్ డే ఓపెనింగ్స్, సినిమాకి సంబంధించిన బిజినెస్, మార్కెటింగ్ ఈజీగా ఎక్కువగా జరుగుతుంది. ఇలా వారు సైన్ చేసిన ప్రతి ప్రాజెక్టుకు విపరీతమైన క్రేజ్, ఆదరణ లభిస్తుంది. అందుకే ఈ ఆస్కార్ అవార్డ్స్కు ఇంత క్రేజ్.